జ్యోతిలక్ష్మి చీర కట్టింది. కాదు కాదు, సన్నీ లియోన్ చీర కట్టింది. ఒకప్పుడు జ్యోతిలక్ష్మి చీర కట్టింది అంటే పెద్ద న్యూస్. జయమాలినికి చీర కట్టడమే రాదు అని ఒక పుకారు. సిల్క్ స్మిత్ అయితే ఎప్పుడు సిల్క్ చీర కట్టిందే లేదుట. వీళ్ళందరినీ సినిమాలో ఎందుకు పెడతారో, వాళ్ళందరి దగ్గర నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తారో మనందరికీ తెలుసు. క్యాబరే డాన్సులతో విలన్ల పక్కన చిట్టి పొట్టి బట్టలు వేసుకుని యువతని రెచ్చగొట్టడమే వీరి పని. దీనికి విరుద్ధంగా ఫోన్ స్టార్ సన్నీ లియోన్కి చీర కట్టిస్తాను అంటున్నాడు దర్శక నిర్మాత రాజ్కుమార్. దానికోసం 20 రోజులు ఆమెకు చీరను చుట్టించే ప్రయత్నాలు చేశాడు. సన్నీ లియోన్ శరీరం మీద చీర నిలిచిందా ఊడిందా అనేది చిత్రం చూశాకే తెలుస్తుంది. ఆ అమ్మడి ఈ కుటుంబ కథా చిత్రంతో తన టాలెంట్ ఏమిటో చూపిస్తుందట. ఇటొచ్చి క్యాబరే డాన్సర్లు చేయని ప్రయత్నం సన్నీ లియోన్తో చేయించడం దర్శకుడు సాహసమే అంటున్నాయి సినీ వర్గాలు. సో ఇక మీదటి జ్యోతిలక్ష్మి చీర కట్టింది కాదు కాదు, సన్నీ లియోన్ చీర కట్టింది అంటారేమో.